లగచర్ల ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆర్టీఓ వాహనంపై గ్రామస్తులు రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్టీఓ మాట్లాడుతున్న సమయంలో అతని కారును చుట్టుముట్టి కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలు వద్దు, మా భూములు ఇవ్వమంటూ కరాఖండిగా చెబుతున్నారు రైతులు. లగచర్ల ఘటన మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో కూడా అదే తరహాలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? లగచర్లలో ఫార్మాసిటీ వద్దని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ వద్దు అంటున్నారు. అంటే అభివృద్ధిని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి అనుకోవాలా? ఎందుకని వీళ్ళు ఇంత వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు గ్రామస్తులు? భువనాయక, మరి మొన్న సంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా కావచ్చు, లగచర్ల అంశం కావచ్చు, ఇప్పుడు తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కావచ్చు, మొత్తానికి రైతులైతే తిరగబడుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఒకవైపు ప్రభుత్వం ముందుకొస్తుంటే ప్రజలు మాత్రం మరి అడ్డుకుంటున్నారు. దీంట్లో మొత్తానికి మరి ఎవరైతే అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ భూసేకరణకు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత ఈ యొక్క ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశంలో ప్రజలతో మాట్లాడేందుకు వెళ్తున్న క్రమంలో మరి అధికారులపై దాడి చేయడం అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. లగచర్ల ఘటన ఎంత సంచలనంగా మారిందో మనం చూసాము. ఈ అంశంలో ఇక మరి రాజకీయంగా కూడా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కూడా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అవుతారని కూడా మరి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తానికి లగచర్ల వ్యవహారంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఫార్మాసిటీ నిర్మించట్లేదు, ఈ యొక్క ఇండస్ట్రీస్ కారిడార్ నిర్మిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కొంత రైతులు ప్రజలైతే మరి వారి భూములు ఇవ్వడానికైతే సుముఖంగా లేరు. ఇది గత 9 నెలలకు కూడా రైతులైతే ఈ యొక్క ఫార్మాసిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు వ్యతిరేకిస్తున్నారు. మా భూములు ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. ఎందుకంటే వారికి రైతులకు జీవనోపాధి ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న క్రమంలో మరి వారి జీవనోపాధి పట్ల కూడా ఆందోళన చెందుతున్నారు. అదే క్రమంలో మరి వికారాబాద్ కలెక్టర్పై దాడి చేయడం మనం చూసాము. అలాగే మరికొంతమంది అధికారులపై కూడా దాడి చేశారు. ఈ అంశంలో మరి బయట నుంచి కొంతమంది వ్యక్తులు ప్రేరేపించారు. సో అందరిని కలిపి మరి ప్రభుత్వం అయితే అదుపులోకి తీసుకొని మరి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపించిన ఘటన మరొక ముందే మరి నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మరొక ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంలో మరి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో ఆర్డీఓ మరి వెళ్ళారు. గ్రామస్తులు, మహిళలు, రైతులంతా కూడా మరి ఆర్డీఓను ముట్టడించారు. ఆమె కారును కూడా ముట్టడించి 3 గంటల పాటు ఎటు కదలనీయకుండా కూడా అడ్డుకోవడం కావచ్చు, ఆ కారును కూడా ధ్వంసం చేయడం కావచ్చు. మొత్తానికి దిలావర్పూర్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో మరి మొత్తానికి ఆర్డీఓను క్షేమంగానైతే పంపించారు. కానీ ఆమె కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. 3 గంటల పాటు కూడా మరి కారును కదలనీయకుండా నిర్బంధించడం కావచ్చు, కలెక్టర్ రావాలంటూ కూడా డిమాండ్ చేయడం కావచ్చు, ఇథనాల్ పరిశ్రమను కూడా రద్దు చేయాలంటూ కోరడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికే పరిశ్రమలు నెలకొల్పాలి, మరి దీనికి సంబంధించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, సో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకెళ్తున్న క్రమంలో మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఈ ప్రజల నుంచి కావచ్చు, రైతుల నుంచి వస్తున్న తిరుగుబాటు అయితే మరి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొన్న ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంటే ఇలా ప్రజల్లో ఫ్యాక్టరీస్ కి సంబంధించి వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కొంతమంది మహిళలు కూడా అక్కడ మాట్లాడారు. మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారు, మా బాధలు చెప్పడానికి మాత్రం రావట్లేదు, కలెక్టర్ ఎందుకు రావట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదు అని కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. చాలా మంది మహిళలు రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఘటనలు అయితే మరి పరంపర కొనసాగుతుందని స్పష్టమవుతోంది. సో ఫ్యాక్టరీలు వద్దు, మా భూములు మాకు మొద్దు అని చెప్పి కూడా రైతులైతే మరి ఆ భూములు ఇవ్వడానికి కొంత నిరాకరిస్తున్నారు. ఇదే క్రమంలో
మరి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న కొడంగల్కు సంబంధించిన అంశంలో అక్కడ ఫార్మా సిటీ నిర్మించట్లేదు, ఫార్మా కంపెనీని నిర్మించట్లేదు. సో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తున్నాము, అక్కడ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, దీంతో ఎలాంటి కాలుష్యం ఉండదు, సో అక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఇథెనాల్ ఫ్యాక్టరీ విషయంలో మరి ఆర్డీఓ మరి దిలావర్పూర్ వెళ్ళడం కావచ్చు, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మరి ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సో మరి రైతులు మహిళలు అంతా కూడా మరి ముందుకొస్తున్నారు. సో దీంట్లో మరి మా ఓట్ల కోసం వస్తున్నారు, మా బాధలు చెప్పుకోవడానికి మరి ఎందుకు వాళ్ళు రావట్లేదని చెప్పి ప్రశ్నించడం కావచ్చు, ముఖ్యంగా కలెక్టర్ రావాలంటూ డిమాండ్ చేయడం, ఎమ్మెల్యే రావాలంటూ డిమాండ్ చేయడం. సో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని కూడా వాళ్ళు ముక్తం కట్టంతో చెప్తున్న నేపథ్యంలో ఇక మరి ఈ పరిశ్రమల ఏర్పాటు విషయంలో కొంత ప్రభుత్వానికి ఇది ఇబ్బంది కలిగించే అంశము. సో దీని పట్ల ప్రభుత్వం ఎలా అట్టి చర్యలు తీసుకుంటుందో అని మాత్రం వేచి చూడాల్సిందే. అయితే రైతులు మాత్రం తెగేసి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ పరిశ్రమ వద్దు, దీన్ని రద్దు చేయాలి, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి వారి నిరసనను మరి తీవ్రంగా వ్యతిరేకించడం కావచ్చు, కారును ధ్వంసం చేయడం కావచ్చు, మరి కారు ఆర్డీఓను అడ్డగించడం కావచ్చు, ఇవన్నీ అయితే కొంత సమాజంలో మరి కొత్త రకమైన ఆందోళన అయితే కనిపిస్తోంది. సో దీంట్లో రైతుల భూములు ఇవ్వడం ఇష్టం లేదని స్పష్టమవుతోంది. అయితే భూసేకరణ చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని చెప్పి కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలు రైతులంతా కూడా సహకరించాలి. సో వారికి సంబంధించిన ఏదైతే పరిహారం ఉందో దాన్ని కూడా పెంపొందిస్తాం, తప్పకుండా మీరు సహకరించాలని కోరుతున్న నేపథ్యంలో రైతులు తిరస్కరించడం మాత్రం కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒక్కసారి ఓడిపోయిందని సింపత్తోని కలకలనిపించి మేము గెలిపించుకున్న ఆడవాళ్ళ మా దిలావర్పూర్ మండలం, కమనపల్లి మండలం మొత్తం అందరము మేము గెలిపించిన దానికి ఇలా ఒక బాధ వచ్చిందని మేము రోడెక్కితే ఆడవాళ్ళని చూడకుండా అస్సలు రిప్లై ఇస్తలేడు, మహేశ్వర రెడ్డి ఎందుకు వస్తలేడు, కలెక్టర్ ఎందుకు వస్తలేడు అంటే మాకు ఇలా అన్యాయం జరుగుతారా? ఓట్లప్పుడే మేము కావాలా?